Hi everyone, welcome back to my channel. Today topic is చాలా మంది జూనియర్స్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మోస్ట్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే విచ్ స్కిల్ వి షుడ్ లెర్న్. ఏ స్కిల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వీ కెన్ ఈజీలీ క్రాక్ దట్ జాబ్ ఆర్ హై పేయింగ్ జాబ్ రైట్ ఆఫ్టర్ ది కాలేజ్. సో నేనేం చెప్తానంటే ఎయిదర్ యు ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళైతే జస్ట్ ఫోకస్ ఆన్ ఫండమెంటల్స్ లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎలాగైతే M1 M2లోనో లేకపోతే లాజిక్ బిల్డింగ్ చేస్తారో, ఒక ప్రాబ్లమ్ని అప్రోచ్ అయ్యి సొల్యూషన్ తీసుకురావడానికి ఎలా అయితే ట్రై చేస్తారో, కోడింగ్ కూడా అంతే సింపుల్ లైక్ దట్. మ్యాథ్స్లో నేర్చుకున్న ఫార్ములాస్ ఎలాగో కంప్యూటర్ లాంగ్వేజ్లో సింటాక్సెస్ అలాగే. మెనీ పీపుల్ ఏంటంటే ఈ కాలేజ్లో హ్యాకథాన్స్, ప్రోగ్రామింగ్ గ్రౌండ్స్ మీద పడి ఫ్రేమ్వర్క్స్ మీద నేర్చుకోవడానికి రష్ అవుతూ ఉంటారు. ఫ్రేమ్వర్క్స్లో కూడా మీరు రాయాల్సింది ఫండమెంటల్ లాంగ్వేజ్. రియాక్ట్ తీసుకుంటే అందులో జావా స్క్రిప్ట్ రాయాలి. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ జావా స్క్రిప్ట్. బిఫోర్ దట్ ఫస్ట్ స్టార్ట్ విత్ HTML CSS, బూట్స్ట్రాప్, జావా స్క్రిప్ట్. ఇది బేసిక్ ఫర్ ద వెబ్ డెవలప్మెంట్. సో కాలేజ్లో ఉన్నప్పుడే టైం వేస్ట్ చేయకుండా యూ షుడ్ ట్రై ఆన్ మల్టిపుల్ థింగ్స్ లైక్ జావా, పైథాన్, సి. మనకి సెమిస్టర్లో వరుసగా కోడింగ్ లాంగ్వేజెస్ పెట్టేది అందుకే. ఫస్ట్ సితో స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ పైథాన్, నెక్స్ట్ జావా. సో అప్పటికే మీకు క్లారిటీ రావాలి. మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ ఉందో స్టిక్ టు దట్. ఇదే నేర్చుకోవాలి, పైథాన్కే ఎక్కువ డిమాండ్ ఉంది, జావాకే ఎక్కువ డిమాండ్ ఉంది, అట్లా ఏం లేదు బయట. వన్స్ యూ నో ద లాజిక్ బిల్డింగ్ అండ్ వన్స్ యూ ఫీల్ ఓకే దిస్ ఈజ్ రైట్ లాంగ్వేజ్ టు మీ అని మీకు అనిపించినప్పుడు దాని మీద ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. సో బేసికలీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డోంట్ కన్ఫ్యూజ్, స్టార్ట్ విత్ బేసిక్స్, బిల్డ్ ఫండమెంటల్స్ వెరీ స్ట్రాంగ్లీ. గిట్ అండ్ గిట్హబ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కనీసం ఒక 10,000 రూపీస్ శాలరీ ఇచ్చే స్టార్టప్కి వెళ్ళినా సరే గిట్హబ్ లేకపోతే వేస్ట్. వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ అడిగే క్వశ్చన్ అది నేర్చుకోమంటారు. ఇంకొకటి ఎక్సెల్. మేజర్గా వర్కింగ్ మొత్తం కూడా లైక్ అప్డేట్స్ ఇవ్వడం కానీ, లైక్ స్టేటస్ అప్డేట్ చేయడం కానీ, ఒక ఎక్సెల్ షీట్ అనేది కంపెనీలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. లైక్ డైలీ డిఎస్ కాల్లో స్టేటస్ అప్డేట్ చేయడం కానీ, ఎక్సెల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు ఇదేంతలే అని. ఓన్లీ ఎక్సెల్ బేస్ చేసుకుని చాలా జాబ్స్ ఉన్నాయి. సో మెయిన్లీ ఫోకస్ ఆన్ దీస్ కీ ఫండమెంటల్స్. ఓకే, అండ్ దెన్ స్టార్ట్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్, స్మాల్ ప్రాజెక్ట్స్. కాలేజ్లో ఉన్న వాళ్ళకి నేను చెప్తుంది, ఈ స్మాల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేటప్పుడే మీకు ఒక ఫ్లో అనేది క్రియేట్ అవుతుంది. సో మెల్లిమెల్లిగా మీరు ఏ స్టేజ్కి రీచ్ అవ్వాలంటే ఒక 1 మంత్లోనే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్ డెవలప్ చేసే స్టేజ్కి రావాలి. అండ్ దెన్ అప్పుడు యూ కెన్ ఏబుల్ టు క్రాక్ వెరీ హై పేయింగ్ జాబ్స్. అంత రీచ్ లేకుండా పర్లేదు, లైక్ MNCs అనేది బల్క్లో హైర్ చేసుకుంటారు, ఆ ఫ్లోలో వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యాజ్ ఎ స్టార్ట్అప్ ఆర్ వెరీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనుకుంటే మీ కెపాసిటీ అనేది ఈ లెవెల్లో ఉండాలి. ఒక 1 మంత్లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాజెక్ట్ బిల్డ్ చేసే కెపాసిటీకి వెళ్ళాలి. అలా చేయాలంటే యూ షుడ్ ఫోకస్ ఆన్ లాజిక్ బిల్డింగ్, DSA, సిస్టమ్ డిజైన్, దీస్ కాన్సెప్ట్స్. ఓకే, ఇవి అడ్వాన్స్డ్ లెవెల్. బేసిక్ ఏంటంటే నేను చెప్పాను కదా, ఒక ప్రైమరీ కోడింగ్ లాంగ్వేజ్, ఒక వెబ్ డెవలప్మెంట్ కోసం ఒకటి, డేటాబేస్ ఒకటి, ఈ 3 మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.